హాయ్ హలో వెల్కమ్ టు ఎన్కే కుకింగ్. మళ్ళీ జాన్నాళ్ళకి వస్తున్నానండి వంటకి కుకింగ్కి. ఇవాళ స్పెషల్ అండి బఠానీ కర్రీ అండి. చపాతీలోకి పూరీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి. ఒకటండి ఈ కప్పు బఠానీ తీసుకున్నామండి. దాని తగ్గట్టు ఉల్లిపాయలు ఆ రెండు అండి, ఒక టమోటా, పోపు దినుసులండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందు బఠానీ ఇలాగ మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. చూడంత మెత్తగా ఉన్నాయో. ఇలా ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో బఠానీ వేసుకోవాలండి. కావాలంటే ఉల్లిపాయ వేస్తాం కదండి, అప్పుడు కావాలంటే ఒక దాంట్లో ఒక్కటి విజిల్ పెట్టుకుంటే చాలండి. అండి చూసాను అలా ఉడికినాయండి అన్నీ. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో నేను తగినంత ఉప్పు, కారం, పసుపు, మసాలా అండి. మసాలా ఎంత వేస్తే మనకి సరిపడినట్టుగా వేస్తే అంత బాగుంటుందండి. చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇది అన్నిట్లోకి గారెల్లోకి, దోశలకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. చపాతీలకి, పూరీలకి అన్నిటికీ బాగుంటుందండి ఈ కర్రీ అండి. కొంచెం సోడా వేస్తే కొంచెం ఇంకా మెత్తగా ఉడుకుతుందండి. బాగుంటుంది తినడానికి కూడాను. చిన్నపిల్లలకి, మన ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఇంత పిసరు సోడా వేస్తే ఒక 5-6 విజిల్స్ అయితే సరిపోద్దండి. బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి కర్రీ. కావాలంటే మన దుంపలు కూడా దీంట్లో వేసుకోవచ్చండి, బంగాళదుంపలు. చూసారండి ఎలా ఉడుకుతుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అయిపోయిందండి. బఠానీ Yeah,